అంటే కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకు ఎలా అనిపిస్తుంది అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఎలా అనిపిస్తుంది, ఎందుకంటే ఒకసారి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రజల సంక్షేమం గురించి, అలాగే రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు దాకా నిజంగా ప్రజల సంక్షేమం పక్కన పెట్టేస్తే చూస్తే అభివృద్ధి ఎలా చేయాలి అనే దానికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టత అనేది లేదు. అంటే మేడం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఎంత చేశారో చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే చేశారని అంటున్నారు కదా, నిజమంటారా? ఒక్కసారి చూయిస్తే బాగుంటుంది అనుకుంటా. నాకు తెలిసి మాకైతే తెలియదు, ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలోనే ఉంటున్నాము. ఎక్కడా కూడా ఆయన 5 సంవత్సరాల్లో చేసింది, కరోనా వచ్చి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారని చెప్పి మన దేశం మొత్తం చూసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చే సంక్షేమ పథకాలు దేశమంతా చూసింది. కానీ ఈరోజు దేశమంతా చూసే విధంగా రెడ్ బుక్ పాలన ఎందుకు ప్రతిసారి ప్రతి నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా రెడ్ బుక్ అని ఎందుకన్నా ఎక్కువగా అదే కనిపిస్తుంది. సంక్షేమము అభివృద్ధి అనేది వెనక వెళ్ళింది, ఈ రెడ్ బుక్ అనే అంశం ఒక్కటే ముందుకు వస్తుంది. అలాగే ఎలా ఇబ్బంది పెట్టాలి ఏంటి, రెడ్ బుక్ పాలన అంటే ఏదో ఆషామాషిగా అంటున్నారు అని చెప్తున్నా, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను రెడ్ బుక్ పాలనే పోతాను, ఎందుకంటే రాజ్యాంగం అనేది సెకండరీ, నాకు రెడ్ బుక్ పాలన అనేది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి మరి లోకేష్ గారు చెప్పిన ప్రకారంగానే దాన్ని అంశం పెట్టుకొనే చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి గుడ్ బుక్ అని పేరు పెట్టారు కదా, దానికి సంబంధించి అసలు మీరు ఏం చెప్తారు మేడం? గుడ్ బుక్ అంటే డూస్ అండ్ డోంట్స్. ఎలాగా అంటే మనం గతంలో ఎంత మెరుగ్గా చేశామో జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే పాలన ఏ విధంగా ఉంటుందని చూపించారు. ఖచ్చితంగా ఇంకా ప్రజలకి అంటే మేము వాస్తవాలు ఎంత చెప్పినా కూడా అవాస్తవాలు ఎక్కువగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాస్తవాలు తెలియకపోతున్నాయి జనాలకి. సో అది ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇంకా గుడ్ బుక్ పాలనలో ఎంత చక్కగా ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు, ఏ కమ్యూనిటీని ఎక్కువ ఇబ్బంది పెట్టారు, వాళ్ళని ఏ విధంగా నేను పైకి తీసుకుని రావాలి, అలాగే ఇంకా ప్రజలకి మిన్నంగా కానీ లేకపోతే మన క్యాడర్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ఏ విధంగా మంచి చేసి ప్రజలకి మంచి చేయాలి అనే ఒక హర్డిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ గుడ్ బుక్లో రాసుకుంటారు.